రెడ్డి ఒక మాట అడిగాడు. కేసీఆర్ తో కలిస్తే తప్ప అని అడిగాడు. ఏమంటారు తమ్ముళ్ళు, మీరు తప్పవునా కాదా? తప్పన వాళ్ళు జైలుపైకెత్తండి. మీరు ఒప్పుకుంటారా కేసీఆర్ తో కలిస్తే? మన వాళ్ళు అవమానించాడా లేదా? ఆంధ్ర వాళ్ళు ద్రోహులన్నాడు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారన్నాడు. అదే మరిగా ఇళ్లను ఆస్తులను అన్నిటినీ లాగేసుకుంటామని బెదిరించాడు. ఇంకో పక్కన తెలంగాణలోకి అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతానన్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళు మదరాసుని తరివేశారు, గతి లేక మన దగ్గరికి వచ్చారు. ఇక్కడి నుంచి కూడా తరిమి తరిమి కొడతానని చెప్పి అన్నాడు. ట్యాంక్ బండ్లో విగ్రహాలుంటే అవన్నీ విధ్వంసం చేశారు. కడాన విభజన జరిగింది. ఏమన్నా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? మనకు మన వాటా మనకు వచ్చిందా? మనకు వాటా పోయింది. 1,00,000 కోట్లు రావాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పోలవరం మీద మనం కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇంకో పక్కన శ్రీశైలం నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు మాకెమ్మని ట్రిబ్యునల్కి వెళ్ళాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోతిరెడ్డి పాడవునా కాదా? ఇటీవల ముచ్చుమర్రి ఈ 2 మూసేయమన్నాడు. ఈ 2 ఉండడానికి వీల్లేదని మాట్లాడాడు. సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని ఎక్కడికక్కడ లిటిగేషన్ పెట్టాడు. అలాంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి మేము కలిస్తే తప్పేంటంటున్నాడు. నేను అడుగుతున్నా, బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతానని నువ్వు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కు, మాకేం బాధ లేదు. మా ప్రాజెక్టులకు అడ్డం వస్తే, మా ప్రజల పొట్ట కొడితే, పోతిరెడ్డిపాడు జోలుకొస్తే, ముచ్చుమర్రి దగ్గరకు వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.